హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న హ్యాండ్స్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హ్యాండ్స్ మార్కింగ్ చేసే ముందు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! బ్యాక్ పార్ట్ ఈ చంక్ డౌన్ అనేది ఎంతుందో కొలుచుకోవాలి. టేప్ తీసుకొని ఇట్లా పెట్టి కొలుచుకోండి. ఇట్లా కొలిస్తే మనకి 10 వచ్చింది. ఆ 10లో 1 ఇంచెస్ తగ్గించేసి మనం హ్యాండ్స్ వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్‌కి ఒక ఫోల్డింగ్ చేయాలండి. ఆ తర్వాత రెండో ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కదండీ! ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టి చూడాలి. 10లో 1 ఇంచ్ తగ్గిస్తే 9 కదా! అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. చూసారా? 9 వచ్చింది కదా! ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం. మనం ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేద్దామండి. ఎందుకంటే క్లాత్ స్ట్రెయిట్‌గా ఉండడం కోసం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ మార్క్ చేశాను. ఈ 2 లైన్‌లు కలుపుతూ ఒక లైన్ వేయండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చి 6 ఇంచెస్. ఖర్చు కావాలి కదండీ! ఖర్చుకి 1/2 ఇంచ్. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా పెడదాం. వీటిని కలుపుతూ ఒక లైన్ వేద్దాం. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ వచ్చి నేను 3.5 పెడుతున్నానండి. ఈ 2 లైన్‌లు కలుపుతూ ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో ఖర్చు ఎంతైతే వదిలామో అంతే ఖర్చు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం 1.5 వదిలామండి. అంతే మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5, ఖర్చు వచ్చి 1.5. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నానండి. 2 ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే, మనం ఇక్కడ కర్వ్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 ఇంచెస్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/4 ఇంచు ఒక మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కర్వ్ తిప్పుతూ మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపారు కదా! ఇప్పుడు చిన్నగా డౌన్ చేస్తూ ఇందులో కలిపేయాలి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేద్దాం. ఇలా ఉంది కదండి! మనం ఇక్కడ గుర్తు కోసం ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఖర్చు అనేది గుర్తుంటుంది. ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోండి. ఇలా ఉంది కదా అండి! దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం ఒక సైడ్ లోతు తీసుకోవాలి. ఆ లోతు అనేది ఫ్రంట్ సైడ్‌కి వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మనం ముందుగా ఖర్చు పెట్టుకున్నాం కదండీ! ఆ ఖర్చు తీసుకెళ్ళి ఇలా పెట్టండి. ఇలా పెట్టుకుంటే మనకిక్కడ ఒక లైన్ ఏర్పడుతుంది. ఆ లైన్ కాడ ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి మనం ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకుందాం. చూసారా? 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కర్వ్ తిప్పుతూ ఒక లైన్ వేద్దాం. చూసారు కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకుందాం. మనం ఇక్కడ లోతు తీసుకున్నామని ఇలా ఒక గుర్తు పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.